సహాయకారియు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. బిడ్డలారా, ప్రతి దినము మేము అందిస్తున్నటువంటి ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు ఎంతో ఓపికగా వింటూ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినం కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినాడు. ఈ దినము దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడో, మాటలు ఆయన అందించి మనల్ని బలపరచనై ఉన్నాడో మనకు కనిపించినప్పుడు, మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆదరణకరమైనటువంటి మాటల చేత ఆయన మనల్ని బలపరచేవాడై ఉన్నాడు. చూడండి బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ కూడా ఆదరణ లేనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నెమ్మది కరువైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. సమాధానం కరువైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది. బిడ్డలారా, ఏ ఆలస్యం చేయకుండా ఈరోజు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తనలోని 15వ వచనాన్ని చదువుదాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. చూడండి బిడ్డలారా, అటు మనం గమనించినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని చెప్పి ఈ దినము నీతో ఆయన మాటిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలు గుంట ప్రయాణిస్తున్నావు, ఎన్నో బాధలు గుంట ప్రయాణిస్తున్నావు, ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నారు. భయంకరమైనటువంటి శ్రమల్లో చాలా కుటుంబాలు చిక్కుకొని ఆ శ్రమలో నుండి ఎలా బయటికి రావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఏ మనిషి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడా, ఏ కుటుంబం బయటికి తీసుకొస్తుందా, ఈ భయంకరమైనటువంటి శ్రమల ఊబిలో మేము కూరుకుపోయి ఉన్నాం కదా, ఇంకా ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ వేదన అని చెప్పి బాధపడేటువంటి కుటుంబాలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. అనేటువంటి శ్రమలు, అనారోగ్యం అనేటువంటి శ్రమలు, ఇరుగు పొరుగు వారి ఎదురవుతున్నటువంటి శ్రమలు, కోర్టు కేసుల్లో చిక్కుకొని విడుదల లేని వారుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ న్యాయం కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ యొక్క అప్పుల్లో నుండి బయటికి రాలేటువంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఒక సమస్య బాగానే ఒక సమస్య, ఒక శ్రమ బాగానే ఒక శ్రమ, ఒక బాధ బాగానే ఒక బాధ, ఇలా ఎన్నో ఒకదాని వెంట ఒకటి ఎదురవుతూ మనసుకు ప్రశాంతత దొరికినటువంటి వ్యక్తులు, మనసుకు ప్రశాంతత కరువైనటువంటి కుటుంబాలు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నావో, ఏ భయంకరమైనటువంటి శ్రమలో నువ్వు చిక్కబడి ఉన్నావో ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ఆయన ఆ శ్రమలో నుండి విడిపించి ఆ శ్రమలో నీకు ఆయన తోడుగా నిలిచివాడై ఉన్నాడు. శ్రమలో అతను నీతో ఉంటా అని నీకు మాటిస్తూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. శ్రమలో ఉన్నప్పుడు మనతో ఉన్నటువంటి వారందరూ కూడా దూరం అయిపోతారు. నీతో స్నేహం చేసేవారు దూరం అవుతారు, నీ బంధువర్గం దూరం అయిపోయింది, నీ రక్త సంబంధులు దూరం అయిపోతారు, నీ అన్నదమ్ములు దూరం అయిపోతారు. నీ చెంత ఎవ్వరూ నిలబడరు, ఏ మనుషుడు కూడా నీకు తోడుగా నిలబడరు. ఇలాంటి భయంకరమైనటువంటి వేదనలో ప్రయాణిస్తూ దేవునికి నువ్వు మొరపెడుతూ ఉన్నావేమో. దేవుని సందులో కూర్చొని సంవత్సరాల తరబడి, నెలల తరబడి, గంటల తరబడి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమే ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. శ్రమలో నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, మనసు కుదుట చేసుకో. ఈ శ్రమలలో చాలామంది అనుకుంటారు, ఈరోజు చనిపోతే బాగుండు, ప్రశాంతంగా నేను నా తనువు చాలిస్తే బాగుండు అనుకుంటాను. నేను చచ్చిపోతేనే ఈ శ్రమల నుండి నాకు విడుదల వస్తుంది, నేను మరణిస్తేనే నాకు ఈ శ్రమల నుండి విముక్తి కలుగుతుంది, నేను ఈ లోకాన్ని విడిచిపెడితేనే ఈ బాధలు నాకు దూరం అయిపోతాయి అని చెప్పి మరణాన్ని అపేక్షించేవారుగా, మరణాన్ని కోరుకునేవారుగా
ఈరోజు అలాంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో. నువ్వు మరణించడం దేవుని చిత్తం కాదు. నీ జీవితం ఇంకా చాలా ఉంది. నీ దినాలన్నీ కూడా, నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లెక్కించి ఉన్నాడు. నువ్వెప్పుడు మరణించాలో ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. కనుక అలాంటి సాతాను పెట్టేటువంటి ఆలోచనలకు లొంగిపోకుండా, సాతాను పెట్టేటువంటి చెడు వార్తకు లోను కాకుండా దేవుని వైపు చూడు. దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు, తప్పక నీకు సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు, నీ మొర ఆయన వింటున్నాడు. ఈ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, కష్టాల్లో నుండి ఆయన నీకు విముక్తిని కలుగజేసి ఒక మంచి మార్గంలో ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు బిడ్డలారా. కనుక దేవుని మాట నమ్ము. ఈ మాట పట్ల విశ్వాసం ఉంచు. ఈ మాట పట్ల నమ్మకం ఉంచినట్లయితే ఈ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. కనుక అధైర్యపడక, కృంగిపోక దేవుని వైపు చూడు. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన వారికి వందనాలు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, శ్రమకు తాళలేక ఇశ్రాయేలు ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు వారిని విడిపించావు ప్రభా. శ్రమలో తోడుగా ఉంటానన్నావు ప్రభా. వారు మొరపెట్టినప్పుడు వారి మొర నేను వింటానన్నావు ప్రభా. ఇలాంటి నాయన ఒక ఆదరణకరమైనటువంటి మాట ఈ దినము మాట్లాడి ప్రజలకు నెమ్మదినిచ్చినందుకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరిని నాయన ఎలాంటి శ్రమలో వారు ప్రయాణిస్తున్నారో, ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన వేదనలో ఉంటున్నారు, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు విడిపించమని వేడుకుంటున్నారు. క్షేమము దయచేసి, సమాధానము దయచేసి, వారి ప్రాణాలకు నెమ్మదినివ్వండి, వారి కుటుంబాలకు సమాధానం ఇవ్వండి. ఈ శ్రమలో ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఈ శ్రమల్లో ప్రభా ఓపికను, సహనాన్ని కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను. నీ రెక్కల చాటున భద్రపరచమని, క్షేమాన్ని దయచేయమని, సమాధానముతో నింపమని, మాటలు వించిన బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ మా మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు మీకు ధరింపు చేసినందుకు దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అన్నిటికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.